హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధన్యశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసేసి సింపుల్గా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హాలిడేసే కాబట్టి లెగడమే కొంచెం లేట్ అవుతుంది. 7:30 ఒక్కొక్కసారి అయితే 8 అయిపోతుంది అనమాట. ఎలాగో లేట్గానే లేస్తాం కాబట్టి నైట్ కంపల్సరీ ఓటీటీలో ఏదో ఒక మూవీ చూసి లేట్ నైటే పడుకుంటాము. సో అలా పడుకునే ముందే నేను ఇంట్లో క్లీనింగ్ మొత్తం చేసేస్తానమాట. కిచెన్ మొత్తం అంటే సామాన్లు మొత్తం నీట్గా కడిగేసి గ్యాస్ స్టవ్ మొత్తం నీట్గా తుడిచిపెట్టేస్తే మార్నింగ్ లెగంగానే చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట వాతావరణం మొత్తం. అదే షింక్లో సామాన్లు ఇంకా గ్యాస్ స్టవ్ ఎలా పడితే అలా ఉండింది అనుకోండి, చిరాగ్గా ఉంటుంది అసలు. ఇంకా ఏ పని చేయబుద్ధి కాదు. అసలు నీట్గా ఉంటే అన్ని పనులు చేసే బుద్ధి అవుతుంది. ఇంకా అలా పడితే అలా ఉంటే ఏ పని అవ్వదన్నమాట. కొంచెం చిరాగ్గా ఉంటుంది. సో నైటే నేను కిచెన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను కాబట్టి ఇలా మార్నింగ్ లెగంగానే కొంచెం బయట వ్యూని ఎంజాయ్ చేసేసి ఇల్లంతా కూడా డస్టింగ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇల్లంతా కూడా డస్టింగ్ చేసిన తర్వాత బయట అంతా కూడా ఊడ్చేసాను. సో ఇదంతా కూడా ఊడ్చేసి ఇంకా మాప్ పెడదామనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈలోపే బాబు మమ్మీ అని పిలిచాడనమాట. మా వాడు ఫస్ట్ లెగంగానే మమ్మీ అని ఒక్క మాట పిలుస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఏరా అని అనకముందే పాలు అని అంటాడనమాట. సో అందుకనేసే వాడు లేచి అలా అలా దొల్లుతున్నాడు అనమాట. సో ఈలోపు మనం పాలు వేడి చేసి చల్లార్చేసరికి టైం అవుతుంది కదా. సో అందుకనేసి ఒక పాల ప్యాకెట్ అయితే తీసేసుకొని నీట్గా వాష్ చేస్తున్నాను. సో పాల ప్యాకెట్ యూస్ చేసేటప్పుడు కంపల్సరీ ఒకసారి బాగా వాష్ చేసి ఆ తర్వాత యూస్ చేయండి. సో ముందు వాష్ చేసి పెట్టుకోవడం అంత అవ్వదనమాట. సో ఆర్డర్ చేసేసుకొని వెంటనే ఇంకా బాస్కెట్లో పెట్టేస్తాను. సో అందుకని యూస్ చేసే ముందర అయితే వాష్ చేస్తాను. సో ఇంకా కట్ చేసేసి ఇంకా పాల గిన్నెలో అయితే పాలు పోసేసి ఇంకొంచెం వాటర్ అంటే ప్యాకెట్ కడిగి వాటర్ పోసేసి పాలు బాగా మరగబెట్టేసి చల్లారిపోయిన తర్వాత గ్లాస్లో వేసేసి కొంచెం చాక్లెట్ హార్లిక్స్ కొంచెం బాబుకి బాగా ఇష్టం అనమాట. సో అది ఒక స్పూన్ అలా వేసేసి బాగా తిప్పేసేయాలన్నమాట. అది మొత్తం కరిగేలాగా తిప్పేసిన తర్వాత వాడు లేచి కూర్చున్నాడు. సో ఈలోపు వాడికైతే పాలు ఇచ్చేసాను. వాడు పాలు తాగేసిన తర్వాత నేనైతే ఇల్లు మాప్ చేస్తున్నాను అనమాట. ముందే అనుకున్నాను ఫాస్ట్గా పిల్లలు లేక ముందే ఇల్లు ఊడ్చి ఇల్లు తుడిచేయాలి అనేసి. ఇంకా వాడైతే పాలు తాగేసి మళ్ళీ కాసేపు పడుకున్నాడు ఒక 10-15 మినిట్స్ అలా. తర్వాత లేసాడనమాట. సో ఈలోపు నేను పిల్లలకి ఈరోజు ఐస్ క్రీమ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. అంటే పుల్ ఐస్ లాగా చేద్దాము. చిన్నప్పుడు పుల్ ఐస్ తినేవాళ్ళం అనమాట. సో 90s కిడ్స్ అయితే మీకు బాగా తెలిసి ఉంటుంది పుల్ ఐస్. అప్పుడు బాగా చిన్నప్పుడు సేమియా ఐస్ పాల ఐస్ ఇలా తినేవాళ్ళం కదా. సో అలా ఏదైనా ట్రై చేద్దాము వాటర్ మెలన్ తోటి అనేసి అనుకున్నాను. ఇంకా మా వాళ్ళు వేసి వచ్చి సోఫాలో పడుకున్నాడు అనమాట. సరే వాటర్ మెలన్ ఎలాగో కట్ చేశాను కదా తింటాడేమో అనేస్తే వాడికి మ్యాంగో జ్యూస్ కావాలంట, వాటర్ మెలన్ అవసరం లేదంట. సో అందుకనేసి ఇంకా వాడి కోసం అయితే మ్యాంగో కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే మా వారు కూడా లేచి రెడీ అయిపోయి ఇంకా వర్క్ స్టార్ట్ చేశారనమాట. సో వర్క్లో ఉన్నారు. సో ఆయన కూడా నాకు కూడా మ్యాంగో జ్యూసే కావాలి అని చెప్తే ఇంకా ఇద్దరి కోసం అయితే మ్యాంగోస్ కట్ చేసి మంచిగా జ్యూస్ చేసి బాబుకైతే గ్లాస్లో వేసి ఇచ్చేసాను. అండ్ మా వారికి అయితే ఇది మిక్సీకే అటాచ్డ్ అనమాట క్యాప్. అంటే దీంతోనే డైరెక్ట్గా తాగొచ్చు. ఇది మిక్సీ జార్ కదా. సో దానికే డైరెక్ట్ క్యాప్ వచ్చేసింది. సో మళ్ళీ వేరే గ్లాస్లో పెట్టి స్ట్రా పెట్టి ఇలా ఇచ్చే బదులు డైరెక్ట్లీ మిక్సీకే ఇది జాయింట్ చేసి ఇచ్చేస్తే దీంతోనే తాగేస్తారు అనేసి ఇదొకటి ఇచ్చేస్తానమాట పెట్టేసేసి. మా వారైతే ఫుల్ వర్క్లో ఉన్నారు, అసలు మాట్లాడనివ్వరు అనమాట. ఇచ్చేసి టక్కుమని వెళ్ళిపోవాలి, డోర్ వేసేయాలని చెప్తాడనమాట. సో అందుకనేసి ఇంకా ఫాస్ట్గా ఇచ్చేసి బయటకైతే వచ్చేసాను. ఇంకా మళ్ళీ ఇంకా పుల్ ఐస్ చేస్తున్నాను కదా, సేమియా వేసి చేస్తున్నాను అనమాట ఈరోజు పుల్ ఐస్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ, ఒకసారి చూడండి. కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో అసలు చిన్నప్పుడు ఐస్ ఎలా తినేవాళ్ళమో అలా ఉందన్నమాట, కొంచెం టేస్టీగా. సో అలా వాళ్ళ కోసం అయితే పుల్ ఐస్ చేసి డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో ఐస్ క్రీమ్ మౌల్స్ లేని వాళ్ళ కోసం గ్లాస్లో ఎలా చేసుకోవచ్చో కూడా నేను చూపించాను. ఒకసారి ఆ వీడియో కంపల్సరీ చూడండి. చిన్నపిల్లలకి సమ్మర్లో చాలా వేడి కదా, అప్పుడప్పుడు ఇలా ఐస్ క్రీమ్స్ చేసిస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఐస్ క్రీమ్ అనే వస్తుంది, పుల్ ఐస్ అని చెప్పలేక. సో నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఈరోజు వాటర్ మిలన్
మిలన్ తీసుకున్నాను. పిల్లలకైతే దోశ వేసి ఇచ్చేసాను, వాళ్ళైతే తినేసారనమాట. ఇప్పుడు ఒక 12 అవుతుంది టైం. పుల్ ఐస్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత డైరెక్ట్లీ ఓపెన్ చేస్తే రాదనమాట. కొంచెం వాటర్లో వేసి ఒక్క నిమిషం పాటు అలా ఉంచేస్తే నీట్గా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సో మా పిల్లలు అయితే సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో ఐస్ తిని చాలా రోజులు అయింది కదా వీళ్ళు. సో ఇంకా వాటర్ మిలన్ తోటి కొంచెం హెల్దీనే కదా అనేసి చేసి ఇచ్చాను అనమాట. కొంచెం సేమియా వేసిస్తే వీడు కొంచెం వెరైటీగా చూస్తున్నాడు. సో వీళ్ళకి తెలియదు కదా, ఇప్పుడంతా కూడా అరుణ్ ఐస్ క్రీమ్స్ అంట, ఏవేవో కోన్ ఐస్ క్రీమ్స్ అంట, చాకోబార్స్ అంట వచ్చాయి. కానీ వీడు చిన్నప్పుడు ఎంత టేస్టీ, అసలు మనం భలే ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం కదా. సో మనం తిన్న ఐస్ క్రీమ్ పిల్లలు తింటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సేమియా ఐస్ కదా, మా బాబు అయితే మ్యాగీ ఐస్ అని అంటున్నాడు అనమాట. సో నవ్వుకుంటూ ఉన్నాము. సో ఇంకా నేను కూడా ఒక పుల్ ఐస్ తీసేసుకొని తినేసాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.